షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. రేపే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే టాప్ 5 లో కంట పోరైతే కొనసాగుతోంది. నేడు ముగ్గురు ఎలిమినేషన్ షురూ అయింది. టాప్ 2 రేస్ లో కళ్యాణ్, తనుజ పోటీ పడుతూ ఉన్నారు. ఓటింగ్ లో కళ్యాణ్ అయితే దూసుకు వెళ్తూ ఉన్నాడు. కోట్లాది మంది చూపు ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వైపే ఉందని కూడా చెప్పుకోవచ్చు. బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 105 రోజుల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో గొడవలు, మరెన్నో ఎమోషన్ల తర్వాత ఇప్పుడు అస్సలు సిసలైన విషయం సమయం ఆసన్నమైంది. టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయేందుకు కేవలం కొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల గుండెల్లో టెన్షన్ మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కామన్ మ్యాన్ సత్తా చాటాలని కొందరు, మరోవైపు తొలి మహిళా విజేతగా చరిత్ర సృష్టించాలని మరికొందరు ఆశిస్తూ ఉన్నారు. రేపు అంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీని బిగ్ బాస్ అద్భుతంగా చూపించడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైందని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈసారి కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా అని గట్టిగా అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. ఒక సామాన్యుడిగా హౌస్లోకి అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న కళ్యాణ్కు ఓట్ల వర్షం కురుస్తోందని కూడా చెప్పుకోవచ్చు. అటు మరోవైపు సీరియల్ నటి తనూజ కూడా గట్టి పోటీనిస్తోందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా టైటిల్ అయితే గెలవలేదు ఇప్పటివరకు. ఆ రికార్డ్ని ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలని తనూజ ఆర్మీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అయితే చేస్తోంది. అయితే చివరిలో తనూజ చేసిన కొన్ని తప్పులు ఆమె గ్రాఫ్ను కొద్దిగా తగ్గించాయని కూడా టాక్ వినిపిస్తోంది. అందరూ కూడా బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకు కూడా అది కొద్దిగా అర్థమవుతుంది. ఒకసారిగా కూడా తనూజ బరస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ ఎపిసోడ్స్లో. ఏదేమైనా టైటిల్ పోరు మాత్రం కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లుగానే ప్రస్తుతం సాగుతుందని చెప్పుకోవచ్చు. గ్రాండ్ ఫినాలేకు ముందు హౌస్లో ఉన్న 5గురుల నుంచి 3 ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సమాచారం ప్రకారం అత్యంత తక్కువ ఓటింగ్ సంజన మొదటగా బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఆమె తర్వాత డెమోన్ పవన్, ఆపై ఒకప్పుడు విన్నర్ రేస్ లో ఉన్న ఇమాన్యుయల్ ఎలిమినేట్ కానున్నట్లు కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే తెలుస్తోంది. వీరి ముగ్గురి నిష్క్రమణ తర్వాత చివరిగా స్టేజ్ మీద కళ్యాణ్ అండ్ తనూజ మాత్రమే మిగిలే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. హోస్ట్ నాగార్జున వీరిలో ఎవరి చెయ్యి పైకెత్తుతారో చూడాలి. మరి వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు కూడా కామెంట్ చేయండి.